హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లో దోశ పిండి లేకపోయినా కానీ అప్పటికప్పుడే నిమిషాల్లో దోశల పిండిని కలిపేసుకొని ఇలా క్రిస్పీ దోశని, అలాగే ఈ దోశకి కాంబినేషన్గా పల్లి కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ దోశ అండ్ చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో? దోశ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసిన దోశ అంటే ఎవ్వరూ నమ్మరు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే క్రిస్పీ దోశని, అలాగే టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఆ తర్వాత అప్పటికప్పుడే దోశల పిండిని కలిపేసుకొని వేడివేడిగా దోశలు వేసేసుకోవచ్చు. సో చట్నీ కోసం ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత 1 కప్పు పల్లీలను వేసుకొని, పల్లీలని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ పల్లీల పైన పొట్టు కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. పల్లీలని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ వేయించుకుంటే తొందరగా మాడిపోతాయి అన్నమాట. అందుకని లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించుకోండి. సో పల్లీలు చూసారా ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. సో పల్లీలు చల్లారేలోపు సేమ్ ప్యాన్లోకి 3-4 పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా నూనెను కూడా వేసుకొని పచ్చిమిర్చిని కొంచెం తెల్లగా వచ్చేంత వరకు కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో పచ్చిమిర్చి చూసారా ఇలా తెల్లగా వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని, అలాగే మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నేను ఇక్కడ కొబ్బరికి వెనక భాగా నుండే బ్రౌన్ పార్ట్ని తీసేసుకొని వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. ఇలా కొబ్బరి, ఎండుమిర్చి, అలాగే పుట్నాల పప్పు వీటిని వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి, సరిపోతుంది. వీటిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా 1 నిమిషం వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మీరు కావాలంటే పల్లీల పైన పొట్టు తీసేసుకోండి, లేదు అంటే పొట్టుతో సహా కూడా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సగం పల్లీలకు మాత్రమే పొట్టు తీసుకున్నాను, మిగిలిన సగం పల్లీలని పొట్టుతో సహా వేసేసుకుంటున్నాను. సో ఇలా పొట్టు తీసేసిన పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం వేయించుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొబ్బరి, అలాగే పుట్నాల పప్పు ఉన్నాయి కదా, ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. కొంచెం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా ఈ చట్నీని కొంచెం కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. సో చూసారా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా బరకగా గ్రైండ్ చేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారా చట్నీని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా సేమ్ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళని వేసేసుకొని ఈ నీళ్ళని చట్నీలో వేసుకొని మీకు చట్నీ ఎంత పలుచగా కావాలో చూసుకొని చట్నీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. చూసారా నేనైతే ఈ కన్సిస్టెన్సీలో చట్నీని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం సేమ్ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర ఈ 4 పోపు దినుసులను వేసుకొని లో ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోండి. సో పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే 2 ఎండుమిర్చిని, అలాగే 1 రెమ్మ కరివేపాకుని కూడా వేసేసుకొని ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు పోపుని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో కరివేపాకు ఇలా క్రిస్పీగా అయ్యి పోపు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే. ఇలా పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని రెండింటిని వేసుకొని చట్నీని ప్రిపేర్ చేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ చట్నీ మనం ప్రిపేర్ చేసుకోబోయే దోశలోకే కాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే సెట్ అయిపోతుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా దోశలు వేసుకోవడానికి దోశల పిండిని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ దోశల పిండి అయితే
కరెక్ట్గా 2-3 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ దోసల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఒక 5 నిమిషాల ముందు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న 2 ఎండుమిర్చిని వేసుకోండి. ఇలా ఎండుమిర్చిని నానబెట్టి వేసుకుంటే చక్కగా నలుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. నేను ఇక్కడ సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండినే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్యం పిండి అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ కప్పు తోటి 1/2 కప్పు శనగపిండిని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజులో ఉండే బంగాళదుంపని చూసారా, ఈ సైజులో ఉండే బంగాళదుంపని పైన పొట్టు తీసేసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. బంగాళదుంపని ఉడికించాల్సిన అవసరం లేదు. పచ్చి బంగాళదుంపని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా బంగాళదుంపని వేసుకోవడం వల్ల దోశ మనకి మంచి రంగులో క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది. తప్పకుండా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే పొట్టు తీసేసిన 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1/2 కప్పు వరకు పెరుగుని వేసుకోండి. పెరుగు ఒకవేళ మీ దగ్గర కొంచెం పులిసిన పెరుగు ఉంటే అది వేసుకోండి. అప్పటికప్పుడే దోశ వేసుకుంటున్నాం కాబట్టి పులిసిన పెరుగు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని 1/2 కప్పు దాకా నీళ్ళని వేసుకొని ఈ బ్యాటర్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కడ కూడా బంగాళదుంప ముక్కలు లేకుండా పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ పిండిని గ్రైండ్ చేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా వేసేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు మనం దోశని అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ దోశల పిండిలోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా చూసారా బేకింగ్ సోడాని ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. బేకింగ్ పౌడర్ కాదు, బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇలా బేకింగ్ సోడాని వేసుకున్న తర్వాత ఈ బేకింగ్ సోడా ఈ పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక ఈ పిండిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే దోశను వేసేసుకోవచ్చు. సో దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా దోశల పెనాన్ని పెట్టేసుకొని పెనం హై ఫ్లేమ్లో బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో పెనాన్ని శుభ్రంగా క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ దోశల పిండిని ఇలా ఒక గరిటె వరకు వేసుకొని దోశని పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. మీరు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే దోశ పల్చగా స్ప్రెడ్ అవుతుంది. సో దోశని ఇలా స్ప్రెడ్ చేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి తడి ఆరిపోయిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ దాకా నూనెను కానీ నెయ్యిని కానీ లేదంటే బటర్ని కానీ వేసుకొని ఈ దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటేనే దోశ చక్కగా ఎర్రగా కాలుతుందనమాట. సో దోశ చూసారా, ఇలా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోండి. నాకైతే పర్సనల్గా దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటేనే చాలా ఇష్టం. సో దోశ చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన దోశ అంటే ఎవరైనా నమ్ముతారా? మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే దోశలాగే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో దోశలు వేసేసుకోండి. అయితే ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు ఇలా దోశల పెనాన్ని క్లీన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశ వేసుకోండి. అప్పుడే మీకు అన్ని దోశలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 8 నుంచి 10 దోశలు రెడీ అవుతాయి. దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. సో ఇలా చక్కగా దోశలు వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పల్లి కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక దోశ చూపిస్తున్నాను చూసారా, ఎంత క్రిస్పీగా ఉందో. సౌండ్ వినిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ దోశ అండ్ చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.